హాయ్ అండి, నమస్తే. వీతిని స్వాగతం. లక్ష్యం సమాచారం. ఈరోజు మరి జై భారత్ నిర్వహించినటువంటి హిందూ ముస్లిం గుడ్ విల్ ఇఫ్తార్ పార్టీలో మరి జై భారత్ జైహోకు జాతీయ కార్యదర్శి గారు ప్రస్తుతం మనతో విజయ్ విహార్ గారు ఉన్నారు. వారిని మరికొంచెం తెలుసుకుందాం. ఒకటి సార్, ఇప్పుడు హిందువులు అనగా మీరు హోలీ ఒకటి, సంక్రాంతి ఒకటి తీసుకున్నారు పండుగ. సో సంక్రాంతి అంటే రైతులు చేసుకున్న, హిందువులు అనేది కాకుండా రైతులు చేసుకున్న పండుగ. అంటే అందరూ అందులో ముస్లిం చేయొచ్చు, క్రిస్టియన్ చేయొచ్చు. సో ఈ రంగుల పండుగ కూడా దాదాపు అందరూ చేసుకోవచ్చు. వై అంటే మీరు ఒక శ్రీరామనవమి కానీ, ఒక శివరాత్రి కానీ, ఇంకా ఇలా హిందువులు బాగా ఇష్టపడే పండుగలు ఉన్నాయి. మరి అవి ఎందుకు చూస్ చేసుకోలేదు? గతంలో మేము గణేష్ పండుగ చేస్తామండి, క్రిస్మస్ పండుగ చేస్తాము. శ్రీరామనవమి కూడా ఇప్పుడు నేను వెళ్తున్నాను బయట జిల్లాల్లో చేయడానికి. చేత పండుగలు ప్రజలందరూ కూడా సంయుక్తంగా అందరూ కలిసిమెలిసి నిర్వహించుకోవడానికి ఏం అభ్యంతరం లేదు. సంక్రాంతిలో మీరు చెప్పినటువంటి ప్రకృతి అవన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ మేము చేసినది రిలీజియస్ తంతు ఏదైతే నిర్వహించామో, పూజలు కానీ దాంట్లో అవసరమైనటువంటి విషయాల్లో కూడా రమణ కేఆర్ ఖాన్ గారు ఇతర ముస్లిం పెద్దలు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు బొట్టు పెట్టుకుని పూజలు చేసి హారతలు ఇచ్చారు. అంటే అది చాలా ఇంపార్టెంట్ కదా. అంచేత కేవలం ఏదో మేము చిన్న పతంగులు ఎగరేసామని అనుకోవద్దు మీరు. అట్లా కాకుండా చేసాము. హోలీ పండుగ రోజు కూడా అందరూ, రంజాన్ నడుస్తున్నప్పుడు కూడా హోలీ పండుగ అందరూ రంగులు మీద వేసుకుని అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళ దగ్గర ఉండి చేశాము. నేను విజయ విహార్ రమణమూర్తి నా పేరు. నేను జయభారత్ జాతీయ ప్రధాన కార్యదర్శిని. జైహో అనేటువంటి సంస్థ జయభారత్ నుంచి ఏర్పడింది. ఇది 14 రాష్ట్రాల్లో మేము పనిచేస్తున్నాము. ఇది ఒక్కటే కాదు, మేము చాలా కార్యక్రమాలు చేస్తామండి. హిందువులు ముస్లింలు కల్పించేదానికి ప్రతి ఏడాది మేము సుమారుగా 100 సభలు పెడతాం. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, బయట రాష్ట్రాల్లో కూడా చాలా ప్రసిద్ధి చెందినటువంటి సంస్థ. మేము అటు అష్ఫాక్ బిస్మిల్ దగ్గర నుంచి ఇటు గాంధీజీ దాకా, గఫార్ ఖాన్ దాకా, మా ఆఫీస్ పేరే గఫార్ ఖాన్ భవన్. ఇట్లా మేము పెద్దలందరినీ కూడా తలుచుకుంటాము. చాలా గొప్ప జాతీయోద్యమ సాంప్రదాయాల్ని హిందువులు ముస్లింలు కల్పించేటువంటి హిందూ ముస్లిం తెహజీబ్ అంటాం. అప్పుడు మన అవధ్ నవాబులు గారు, లేకపోతే ఇక్కడ నిజాం నవాబులు, అలాగే శివాజీ, ఇలాంటి గొప్ప ప్రభువులు అయితే ఎవరైతే ఏమేమి కార్యక్రమాలు చేస్తారో వాటన్నింటినీ కూడా అందరినీ కల్పించే కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడానికి మేము పనిచేస్తున్నాం. మీరు అన్నట్టు కరెక్టే. మరి మొన్న జరిగిన ఢిల్లీలో ఒక హోలీ కార్యక్రమంలో పెద్ద ఇష్యూ కూడా జరిగింది. అలాగని ఇక్కడ ఏదైతే దగ్గరలో ఉన్నటువంటి ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే ఉన్న వెంకటరమణ ఉన్నటువంటి వాడి దగ్గర కూడా పెట్రోల్ పోసి కూడా తలబెట్టారని చెప్తారు ఏదో హోలీ పండుగ. సో అలాంటి గొడవలు జరిగిన దగ్గరికి మీరు వెళ్ళి సమరస్యంగా మాట్లాడే అవకాశం ఉందా? అంటే మొట్టమొదటి అన్ని చోట్లకి అందరం వెళ్ళలేకపోవచ్చు, కానీ అటువంటి దుర్మార్గమైనటువంటి గొడవలు ఏ పండుగ రోజు ఎవరు చేస్తున్నప్పటికీ, వాళ్ళు హిందువులైనా ముస్లింలైనా, హిందూ ముస్లిం మతోన్మాదులు చేసే అన్ని రకాలైనటువంటి చేష్టలను కూడా మేము ఖండిస్తాము. మేము అంగీకరించినటువంటి పనులు తప్పు అని చెప్తాము. అవసరమైతే దానికి చెప్పినట్టు మీరు అక్కడికి వెళ్ళడం కానీ, ఆ ప్రాంతంలో డెమాన్స్ట్రేషన్స్ తీసుకోవడం కానీ, ప్రజలను కలిపే కార్యక్రమాలు చేయడం కానీ మేము వెనుకంజ వేసుకోవడం కానీ మా చరిత్రలో మేము చాలా చేశాము. మీరు చెప్పినటువంటి ప్లేసెస్ కూడా వెళ్ళడానికి మేము అవసరమైతే సిద్ధపడే వ్యక్తులమే, కానీ వెనక్కి వెళ్ళేవాళ్ళం కాదు. ఖచ్చితంగా ఇటువంటి నిర్మాణం అన్ని చోట్ల జరగాలని మేము కోరుకుంటున్నాం. ప్రజలకు ఏం చెప్తారు? ప్రజలకి మేము చెప్పేది ఏంటంటే, భారతీయులంతా ఒకటే. ఇది భారతీయులంతా ఒకటే అనే గొప్ప సాంప్రదాయంతో 100 సంవత్సరాలు మనం కలిసి ఉన్నాము. ఇస్లాం ఏమి ఇవాళ వచ్చింది కాదు. ఇస్లాము 1300 సంవత్సరాల క్రితమే ఇక్కడికి వచ్చింది. మధ్యలో కొన్ని గొడవలు జరిగినప్పటికీ కూడా మనకి భారతదేశంలో కలిసి ఉంచేటువంటి పద్ధతిలో అక్బర్ కానీ, శివాజీ కానీ, అనేక మంది మహాప్రభువులు నిర్మించింది కానీ, తర్వాత జాతీయోద్యమంలో గాంధీ, మౌలానా అబుల్ కలాం ఆజాద్, అలాగే అష్ఫాకుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్, అదేవిధంగా ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, ఇలాంటి మహనీయులందరూ మనకు కలిపి నడిపించారు. అంచేత ఈ సాంప్రదాయానికి వారసులను దేశం అందరూ కలిపి నడిపించాలనేటువంటి సాంప్రదాయంలో ఉంది. అలా కాకుండా వీళ్ళు వేరు వాళ్ళు వేరు, హిందువులు వేరు ముస్లింలు వేరు, ఈ దేశం హిందువులది అంటే మేము అంగీకరించాం, ఈ దేశం ముస్లింలదని కూడా మేము అంగీకరించాం. ఈ దేశం ప్రజలందరిది, ఈ భారతీయులందరిది అని చెప్పడానికి మేము వెనక్కి తగ్గం. దానికి అదే స్ఫూర్తితో మా కార్యక్రమాలు మేము నిర్వహిస్తాం, ప్రజలు కల్పించడానికి. మత ప్రాతిపదికగా విడిపోయి పాకిస్తాన్ ఏర్పడ్డది, బంగ్లాదేశ్ ఏర్పడ్డది. మరి ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశం కూడా అందరిది అంటే హిందువులు ఎక్కడ పోవాలని అంటారు. దీని చూడాలి అంటే ఒక విషయం అంటే మీరు చరిత్రలో ఇప్పుడు జరుగుతున్న ప్రాపగాండాలో మీరు అట్లా మాట్లాడుతున్నారు, కానీ పాకిస్తాన్ ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ద్విజా సిద్ధాంతాన్ని బలపరిచారు. హిందువులు వేరు ముస్లింలు వేరు వేరే జాతి అని చెప్పారు. కానీ ఆ రోజు ఉన్న భారతీయ నాయకులు ఎవరు ద్విజా సిద్ధాంతాన్ని ఒప్పుకోలేదు. ముస్లింలు హిందువులు వేరు వేరు జాతిని అంగీకరించలేదు. అంచేత ముస్లింలంతా వెళ్ళిపోవాలని కూడా అనుకోలేదు. ముస్లింలు అందరికీ ఇవ్వాలంటే ఇంకా పెద్ద పాకిస్తాన్ వాళ్ళు అడిగారు, మనం ఇవ్వమని చెప్పాము. అందువల్ల అది వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంటు. కేవలం 1946లో జరిగినటువంటి ఎన్నికల్లో వచ్చినటువంటి పరిణామాల వల్ల ఆ రోజు భారత జాతీయ నాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నారు. దాన్ని గాంధీజీ అంగీకారం కాదు, గఫార్ ఖాన్ ఆ రోజు కూడా చాలా మంది కదా అంగీకారమైన నిర్ణయం కాదు. మతోన్మాదులు ఏదైతే అదో మతోన్మాదులు విజయంగా చూస్తాం మేము భారతదేశ విభజనని. ఏదో ఒక రోజు పాకిస్తాన్ ప్రాంతం కానీ, బంగ్లాదేశ్ కానీ, భారత ఉపఖండం అంతా కలుస్తుంది, కలవాలి, అక్కడ ఉన్న ప్రజలు కూడా కలవాలని మేము కోరుకుంటాము. ఇది హిందువులది కాదు, అది కూడా ముస్లింలుగా ఉండడానికి వీల్లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా మనం మారిపోయి మనం అంతా చివరికి మళ్ళీ కలుస్తాము. కొరియాలు కలిసినాయి,
క్షమించాలి, కొరియా కలవలేదు, మనకి జర్మనీలు కలిసినాయి, అదేవిధంగా వియత్నాంలు కలిసినాయి, భారతదేశం కూడా కలుస్తుంది, కలపాలనేటువంటి పట్టుదలతో మేము ఉన్నాము. ఆ విధంగా కలిపేటువంటి విధంగా మేము జైహో పనిచేస్తుంది. మేము అటువంటి విజ్ఞప్తి పాకిస్తాన్లో ద్విజా సిద్ధాంతాన్ని బలపరచడానికి లాహోర్లో ఒక టవర్ నిర్మించారు. ఒకరోజు మనం చరిత్ర చూస్తాము, భారతదేశ ప్రజలంతా ఐక్యమై ద్విజా సిద్ధాంతానికి ప్రతీక టవర్ని మేము కూల్చేస్తాం లాహోర్లో. ఆ విషయం చెప్పగలుగుతాం, ఏం అనుమానం లేదు మాకు. సో మీ సంకల్పం చాలా గొప్పది, దాన్ని కాదంటలేమో. సో పాకిస్తాన్లో అంటే విడిపోయినప్పుడు, విభజన చేసేటప్పుడు 18% ఉన్నటువంటి హిందువులు ప్రజెంట్ పాయింట్లోకి వెళ్ళిపోయారు. అలాగనే హిందువులు అదే 10% ఉన్నటువంటి వాళ్ళు 25% శాతం పెరిగారు. అలాగే బంగ్లాదేశ్లో చూస్తే ఇప్పుడు కూడా చూస్తున్నట్టయితే, సో మీరు ఎలా చూడాలి దీన్ని? కలుస్తారంటారు. వికృతమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మతోన్మాదులు చేసే పనులు అట్లే ఉంటాయండి. వాళ్ళు మతోన్మాదులు, జిన్నా గారి దగ్గర నుంచి ఆ తర్వాత ఉన్న వాళ్ళు అందరూ కూడా మతోన్మాదులే. వాళ్ళు మతోన్మాద రాజ్యం స్థాపించుకున్నారు, హిందువులు అణచివేశారు. దాన్ని ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గా తీసుకుంటాం, కానీ దాన్ని ఇమిడియేట్ చేయాలని అనుకోము. అది వాళ్ళు చేసిన తప్పు, దుర్మార్గం అని మేము చెప్పగలుగుతాము. భారతదేశం ఎప్పుడు వాళ్ళని ఇమిడియేట్ చేయాలని అనుకోలేదు. ఆ పని వాళ్ళు చేస్తున్నప్పుడు, వాళ్ళు ఇస్లామిక్ రిపబ్లిక్ స్థాపించినప్పుడు ఇక్కడ పెద్దలంతా కూర్చుని మన రాజ్యాంగ రచనా సభలో ఆ రోజున జాతీయోద్యమ స్ఫూర్తితో, గాంధీజీ స్ఫూర్తితో ఇక్కడ ఒక లౌకిక రాజ్యాన్ని మనం స్థాపించుకున్నాం. ఇది మన ట్రెడిషన్. భవిష్యత్తులో దీనికి దాన్ని ఇమిడియేట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు మన ఇమిడియేట్ చేయాలి. వాళ్ళు చేసిన తప్పులు తెలుసుకోవాలి. పాకిస్తాన్ ఇప్పటికే నాశనమైంది. ఆ రోజున పాకిస్తాన్ 2 ముక్కలు 70లో అయిపోయి అక్కడ 30 లక్షల మంది చచ్చిపోయి బంగ్లాదేశ్ విడిపోయింది. మతోన్మాదానికి ఎవరైతే దానికి మద్దతు పలుకుతారో, దాన్ని చూసి ఉర్రు తెలుపుతారో వాళ్ళు ఖచ్చితంగా దేశాన్ని వినాశనం వైపు తీసుకెళ్తారు. మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే, పాకిస్తాన్ అట్లా జరిగింది కాబట్టి భారతదేశంలో హిందువుల రాజ్యం ఏర్పాటు చేయాలి, లేదా మరో రాజ్యం ఏర్పాటు చేయాలని పిచ్చి పని చేస్తే మనకు కూడా అటువంటి దుర్గతి పడేటువంటి అవకాశం ఉన్నది. అంచేత ప్రజలందరూ కలిసి ఉండేటువంటి లౌకిక రాజ్యము, ప్రజలందరికీ సమాన హక్కులు ఉండేటువంటి రాజ్యాలే నిలబడతాయి అనేది భారతదేశ చరిత్ర రుజువు చేస్తూ ఉందనే విషయం మేము చెప్తున్నాం. భవిష్యత్తులో పాకిస్తాన్ నిలబడదు. మనం అంతా ఖచ్చితంగా ఐక్యమవుతాం. ఆ విశ్వాసం మాకు అందరికీ ఉంది. సో కొన్ని మతాలలో విధంగా చూస్తే ఒక రకంగా, మరి ఇండియాకి వచ్చేసరికల్లా కులాల వైజ్గా కూడా కమ్యూనిటీ బాగా బేస్డ్ అయిపోయింది. ఒక కులం వారు మీరు అన్నట్టుగా దేశం మొత్తం ఒకటి కావాలంటే జాతి అంతా ఐక్యత కావాలి, కానీ కులాల వైపు మరీ ఇంటి పేరుతో సాటు డివైడ్ అయిపోతున్న సందర్భాలు కూడా ఏర్పడ్డాయి. దాన్ని ఎలా చూస్తారు? అంటే జైహో పరిధిని దాటిన ప్రశ్న మీరు అడిగారు. జై భారత్ ఉద్యమంలో దాదాపుగా 12 సంస్థలు ఉన్నాయండి. మేము కులం మీద ఉధృతంగా పోరాడుతున్నటువంటి వాళ్ళం. మాకు జై భారత్ బీసీ పోరాట వేదిక, జై భారత్ ఎస్సీ పోరాట వేదిక, జై భారత్ సామాజిక విప్లవం 2000 అనేటువంటి సంస్థలు ఉన్నాయి. బీసీలకు 50% వాళ్ళకి రిజర్వేషన్లు కావాలి చట్టసభలో వాళ్ళకి అనేటువంటి విషయమే 2005 నుంచి కూడా మేము సాహిత్యాన్ని కానీ సభలు కానీ పెట్టినటువంటి వాళ్ళం. ఇవాళ కూడా ఆ కార్యక్రమాలు మేము ఉధృతంగానే చేస్తున్నాం. అంచేత జై భారత్ ఉద్యమం చాలా విస్తారమైంది. మేము కులాల మీద పోరాడుతున్నాం. కులాలని దూరం చేయకుండా హిందూ మతాన్ని రక్షించాలని మాకు తెలుసు. అంచేత మేము హిందూ మతంలో మాకు జై భారత్ ఉద్యమంలో హెచ్పి అనే సంస్థ, హిందూస్ ఫర్ ప్లూరిటీ అండ్ ఈక్వాలిటీ అనే సంస్థ తరఫున విద్వేషం, అసమానత్వాలకు వ్యతిరేకంగా కంటిన్యూస్గా మేము యాక్టివిటీస్ చేస్తున్నాం. అలాగే జై భారత్ ముస్లిం రెవల్యూషనరీ ఫోరం తరఫున ముస్లిం ఛాందసవాదానికి వ్యతిరేకంగా కూడా ముస్లింలు సంఘటిత పడి పోరాడుతున్నారు. దాని నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. ఇదంతా జై భారత్ ఉద్యమంలో అనేక సంస్థలు ఉన్నాయి. ఇవాళ ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం హిందూ ముస్లిం ఐక్యతకి సంబంధించింది కాబట్టి ఇది ఒకటే మాట్లాడాను నేను. మీరు కులం కాదు ఏ విషయం మీద మాట్లాడినా కానీ జై భారత్ ఉద్యమంలో దానికి సంబంధించిన ఉద్యమాన్ని కానీ దానికి సంబంధించిన విధానాన్ని కానీ మేము రూపొందించుకొని చాలా నిర్మాణాత్మకంగా, చాలా సమగ్రంగా ఈ విషయం మీద మాట్లాడడానికి, పనిచేయడానికి పనిచేస్తున్నాం, సిద్ధంగా ఉన్నామని చెప్తున్నామండి. చివరిగా ఈ విషయాన్ని, ఇప్పుడు రంజాన్ అంటే ఏదో ఒక మాస్క్లో కానీ, లేకపోతే ఏదైతే సంక్రాంతి అంటే ఒక టెంపుల్లో కానీ కాకుండా ఇలాగ ఒక ప్లేస్కి వచ్చి చేయడానికి కారణం? ఇఫ్తార్ ఎక్కడైనా చేస్తారండి. ఇఫ్తార్ ఎక్కడైనా చేస్తారు. ఇఫ్తార్ విందు అనేటువంటిది మనకి దీనికి కూడా చరిత్ర ఉందండి. మనకి చాలా చోట్ల మీరు ఇప్పుడు కూడా ఇవాళ వర్తమాన భారతదేశంలో చాలా చోట్ల ఆలయాల్లో ముస్లింలు పిలిచి ఇఫ్తార్ విందు ఇస్తున్నటువంటి సంప్రదాయాన్ని నేను చూపించగలుగుతాను. చాలామంది తెలియదు, హైలైట్ చేయట్లేదు మన ప్రెస్లో. మనం హైలైట్ చేయాలి. అందుచేత మనం ఆ విధంగా భవిష్యత్తులో కాదు గతంలో కూడా ఇప్పుడు చాలా చోట్ల మీరు గణేష్ పండుగ చూస్తే ముస్లిమ్స్ పండుగ దాన్ని పందిరి నిలబెట్టడం కానీ, లేకపోతే లడ్డూని పాడుకోవడం కానీ, చాలా చోట్ల పాల్గొనడం కానీ చేస్తున్నారు. దురదృష్టం ఏంటంటే దీన్ని హైలైట్ చేయడం లేదు. అది కాకుండా విద్వేష ప్రకటనలు మనం హైలైట్ చేసుకుంటున్నాం. అంచేత హిందువులు ముస్లింలు ఇద్దరు కూడా కలవాలి, సంతోషంగా ఉండాలి, కలిసిమెలిసి అన్నదమ్ములా ఉండాలనుకునే వాళ్ళ శాతమే ఎక్కువ. ఈ మతోన్మాదులు అంతా కలిపి రెండు మతాల్లో కలిపి 5%, 2-3% కూడా ఉండరండి. వీళ్ళ ప్రకటనలు ఎక్కువ హైలైట్ చేసుకోవడం మనం 90% ప్రజలు కలిసి ఉండాలని అనుకుంటారు. అంచేత ఇది ఇఫ్తార్ కార్యక్రమం అండి. అంచేత ఇది ఎక్కడైనా ఏర్పాటు చేసుకోండి, మేము ఏర్పాటు చేస్తాము. ఈ సందర్భంగా మిమ్మల్ని ఒకటే అడుగుతాం, మా టీవీ తరపున ఇటు బండి సంజయ్ కానీ, ఇటు ఎంఐఎం పార్టీ అక్బరుద్దీన్ కానీ వీళ్ళందరూ కలిపి చేసే అవకాశం ఏమైనా ఉందా ప్రోగ్రామ్? అంటే నేను రాజకీయ పార్టీలు దూరంగా ఉండి వాళ్ళందరూ ఒక ఐకాన్గా ఉన్నారు కానీ గత 30 అంటే వాళ్ళ ఐకాన్ మేము అంగీకరించం, మీరు అనుకోవచ్చు. కానీ గత 30 అదే ప్రశ్న అనేది మంచి నేను చెప్తున్నానే గత 30-40 సంవత్సరాల నుంచి జై భారత్ ఉద్యమం రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజలను కల్పించే ప్రయత్నం చేసింది. రాజకీయ పార్టీలకు నాయకత్వం వహించాలి. రాజకీయపరమైన స్వార్థము, రాజకీయపరమైన ఆలోచనలు ఉంటాయి. వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని ఏదో బతిమాలనే ఉద్దేశం మాకు లేదు. ప్రజల్ని మారిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా మారాల్సి వస్తుంది. అంచేత దేశ ప్రజలకి వాళ్ళ యొక్క ఆలోచనలో మేము బలమైనటువంటి స్ఫుటమైనటువంటి మార్పు
తీసుకొచ్చి ఖచ్చితంగా మీరు ఈ మతతత్వ నినాదాలని ఈ రకంగా ఒకళ్ళనొకళ్ళు విడదీసిన నినాదాలని ఆయన బండి సంజయ్ గారు ఎక్కడ అన్ని మసీదుల్ని తవ్వుతాము కింద లింగం దొరికితే మాది చాలా నీచంగా మాట్లాడాడు. దాన్ని మేము అనేక సభల్లో ఖండించాం. అలాగే అవకాశం వస్తే 15 నిమిషాల్లో హిందువుల్ని అందరినీ చంపేస్తానని ఎంఐఎం నాయకుడు చెప్పాడు. చాలా దౌర్భాగ్యం అండి. ఇటువంటి దుర్మార్గులైనటువంటి వ్యక్తులకి నన్ను అడిగితే విద్వేషంగా మాట్లాడే వాళ్ళకి వాళ్ళ ఐకాన్ కాదు, వాళ్ళ శిక్షలు పడాలని నేను కోరుకుంటున్నాను. అందుచేత వీళ్ళకి మేము ప్రతినిధులు కాదు, వాళ్ళ ప్రతినిధులుగా ఎవరి ప్రతినిధులు మేము అంగీకరించాం. వాళ్ళిద్దరూ హిందూ ముస్లిం ప్రతినిధులు కాదని మేము అనుకుంటాం. ఐక్యతను చాటేవాళ్ళు ఇప్పుడు రౌనక్ యార్ ఖాన్ గారు ముస్లిం ప్రతినిధిగా నేను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే జయభారత్ సంస్థలో జైవ సంస్థలు అనేక మంది నాయకులు చెప్పగలుగుతారు. మా డాక్టర్ రఫీ గారు ఉన్నారు, వారి నాయకులు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. అనేక మంది మిత్రులు ఉన్నారు. అందుచేత మేము హిందూ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్నాం, ముస్లిం కార్యక్రమాలను కూడా ప్రతి నెల మేము మా కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్నాం. వీళ్ళకి వచ్చేటువంటి వాళ్ళు హిందూ ముస్లిం ఐక్యతను కోరుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారండి. వీళ్ళు దేశ ప్రజల వాణి అని మేము చెప్పగలుగుతాం. కార్యక్రమాలు ఏమన్నా రాబోయే రోజుల్లో ఏమండి మిగతా కార్యక్రమం రాబోయే రోజుల్లో ఇదే ధోరణిలో ఏదైతే కార్యక్రమాలు మేము ఈ పట్టణ ప్రాంతాల్లోనూ ఇంకా కొన్ని చోట్ల చేస్తూ ఉన్నాం. ఉదాహరణకి సుమారుగా ఒక 300-400 సభలు మేము ప్రతి ఏడాది హిందూ ముస్లిం ఐక్యత సభలు అష్ఫాకుల్లా ఖాన్ రాంప్రసాద్ బిస్మిల్ ఉరిదీసినటువంటి డిసెంబర్ 19 నుంచి జనవరి 30 గాంధీజీ గారు చనిపోయేదాకా ఉన్నటువంటి ఒక 50 రోజుల పీరియడ్లో మేము దేశంలో ఒక 500 సభలు పెడుతున్నాం. భవిష్యత్తులో 10,000 సభలు పెట్టాలని అనుకుంటాం. దీన్ని ఇంకా తీవ్రంగా విస్తరించాలని అనుకుంటున్నాం. మా కార్యక్రమాలు కాశ్మీర్లో కూడా జరుగుతున్నాయి, మా కార్యక్రమాలు మహారాష్ట్రలో జరుగుతున్నాయి, మా కార్యక్రమాలు కేరళలోను తమిళనాడులోను అండమాన్స్లో కూడా జరుగుతున్నాయి. వీటిని ప్రతి గల్లీకి తీసుకెళ్లాలనే తాపత్రయంలో మేము ఉన్నాము. ఆ రకంగా దేశ ప్రజల్ని మళ్ళీ గఫార్ ఖాన్ గాంధీ ఏవైతే చెప్పారో అటువంటి ఆశయాలు తీసుకువెళ్ళి ఈ దేశాన్ని బలోపేతం చేయాలి, ఈ దేశాన్ని విడదీద్దాం అనుకునేటువంటి విద్వేషంతో వాళ్ళ రాజకీయ స్వార్థం గురించి విడదీద్దాం. వాళ్ళిద్దరూ మీరు ఇందాక చెప్పిన వాళ్ళు ఉంటారు, వెళ్ళిపోతారండి. దేశం మాత్రం ఉంటుంది. వాళ్ళతో ఏమి సంబంధం లేదు. వేల సంవత్సరాల నుంచి కలిసి ఉంటాం, భవిష్యత్తులో కూడా కలిసి ఉంటాం. ఈ సంప్రదాయాన్ని బలపరిచేటువంటి కార్యక్రమం మేము చేస్తున్నామండి. మీ సంస్థ వందే మాత్రం కానీ జనగణ మన కానీ అంగీకరించే అవకాశం ఉందా? వందే మాత్రం జనగణ మనం మేము అంగీకరిస్తామండి. కానీ భారత ప్రధానమంత్రి గారు మీరు చాలా రైట్ టైంలో రైట్కి వచ్చినట్టు గారు అనుకుంటున్నాను నేను. 6 చరణాలతో ఇప్పుడు ఏదైతే వందే మాత్రాన్ని పాడాలని అందరినీ ఒత్తిడి చేస్తున్నారో దానికి మేము వ్యతిరేకం. అది రాజ్యాంగ వ్యతిరేకమైనది. రాజ్యాంగ రచనా సభ జనవరి నెలలో 1950 జనవరి 24న రాజ్యాంగ రచనా సభ 6 చరణాల వందే మాత్రాన్ని కాదు 2 చరణాల వందే మాత్రాన్నే పాడాలని తీర్మానం చేసింది. జాతీయోద్యమం 1937లోనే దానికి సంబంధించినటువంటి తీర్మానం నేతాజీ సుభాష్ చంద్రబోసు, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్, జయప్రకాష్ నారాయణ, ఆచార్య కృపలాని అలాంటి మహానాయకులందరూ కలిసి దీని తీర్మానం, రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా ఉన్నారు, వాళ్ళంతా కలిసి తీర్మానం చేసినటువంటి 2 చరణాల వందే మాత్రం మాకు ఆమోదయోగ్యమైందండి. 6 చరణాల వందే మాత్రంలో త్వమిహి దుర్గా దశ ప్రహరణ ధారిణి అని 10 ఆయుధాలు కలిగిన దుర్గగా వర్ణిస్తున్న ఈ మిగతా 4 చరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని రాజ్యాంగ రచనా సభ జాతీయోద్యమం ఒప్పుకోలేదు. ఇవాళ ప్రధానమంత్రి గారు వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు జాతీయోద్యమంలో లేరు, వాళ్ళకి తెలియదు ఈ విషయం. ఆయన ప్రధాని గారు పార్లమెంట్లో అబద్ధాలు చెప్పినాడు. ఏమనంటే నెహ్రూ గారు ఈ ఒక కుట్రతో 2 చరణాల వందే మాత్రాన్ని తీసేసి పెట్టాడు, 6 చరణాల వందే మాత్రాన్ని తొలగించి ముస్లింల్ని బుజ్జగించిన పచ్చాబద్ధం అది. ఆ పని చేసింది ఏకగ్రీవ నిర్ణయం. అది దీనికి సంబంధించి చరిత్ర చూడాల్సి ఉంది. అదేవిధంగా దీన్ని కనుక తీసేయదలుచుకుంటే ఏదైనా రాజ్యాంగ సవరణ చేసుకోవాలి 2/3 మెజార్టీతో. కనీసం చట్టసభలో బిల్లు కూడా పెట్టకుండా హోంమంత్రిత్వ శాఖ ద్వారా జనవరి చివరి వారంలో ఇచ్చినటువంటి ఒక చిన్న ఆదేశాల ద్వారా ఇవాళ దేశంలో ఎవరైనా సరే 6 చరణాల వందే మాత్రాన్ని పాడాలి, పాడకపోతే 3 ఏళ్ళు జైలు శిక్ష విధిస్తామని చెప్తున్నారు. ఇది దుర్మార్గం. దీన్ని ఉపసంహరించుకోవాలని మేము ఈ వేదిక నుంచి డిమాండ్ చేయగలుగుతాం. ఇది దేశ ప్రజలందరికీ ఆమోదయోగ్యం కాదు, జాతీయోద్యమానికి రాజ్యాంగానికి దేనికి ఆమోదయోగ్యం కాదు. ఇది చాలా దుర్మార్గంగా దేశ ప్రజలను విడదీసేటువంటి చర్య. 6 చరణాల వందే మాత్రాన్ని ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. దాన్ని పాడము, జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న విషయం మీద. నిన్న మరి అసెంబ్లీలో ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఈ వందే మాత్రం వస్తుంటే నేను చెప్తానండి. ఐ విల్ టెల్ యూ, లెట్ మీ టెల్ యూ, ఐ విల్ టెల్ యూ. ఎంఐఎం ఏం చేస్తుందో ఎంఐఎం చెప్పాలంటే మేము కాదు చెప్పాల్సింది. యూ ఆస్క్ దెమ్. నాకు ఎందుకు వాళ్ళు బాయ్కట్ చేస్తారు నాకు తెలియదు విషయం. నేను బాయ్కట్ చేస్తాను, నేను అవసరం జైలుకి వెళ్తాను. కానీ నాకు కారణం ఏంటంటే 6 చరణాల వందే మాత్రం కాదు 2 చరణాల వందే మాత్రం మేము అనుకూలము. దాంట్లో దుర్గాదేవిని స్తుతించాల్సిన అవసరం ముస్లింలకు లేదు, అల్లాని స్తుతించాల్సిన అవసరం నిర్బంధంగా ఎవరికి లేదు. పరస్పరం గౌరవించుకుంటాం. మీరు నిర్బంధం చేయకూడదు ఆ విషయం మీద. అది ఇంపోజ్ చేశారు కాబట్టి మరి ఎంఐఎం ఎందుకు ఎంఐఎం చెప్పుకోవాలి. ఎంఐఎంని మేము మద్దతు పార్టీగా పరిగణిస్తాం. దాని స్టాండ్ అది చెప్పుకోవాలి, మేము చెప్పం. సో అలాల్ సర్టిఫికేట్ పైన మీరేం మాట్లాడారు? ఈ ఫుడ్ మీద అలాల్ సర్టిఫికేట్ ఉంటుంది, దాని మీద మీరేం మాట్లాడారు? ప్రతి సర్టిఫికేట్ మీద వ్యాపారం అనేటువంటి వాడు అందరూ వ్యాపారం జరగాలని కోరుకుంటారు కాబట్టి ముస్లింలు కూడా కొనుక్కోవాలని ఉద్దేశంతో అలాల్ సర్టిఫికేట్ ఇస్తున్నాడేమో. దాన్ని కొనుక్కోలేదు, కొనుక్కునే వాళ్ళు ఆలోచించుకోవాలి, అక్కర్లేదు మానేయచ్చు. దాన్ని నేను చెప్పేది ఉంది దాంట్లోనూ. అది వ్యాపారస్తులు అందరినీ అట్రాక్ట్ చేయడానికి ఈ ఇల్లు వాస్తుకి అనుకూలంగా ఉంది అని బిల్డర్ చెప్తాడు. వాస్తు ముస్లింలకు లేదు కదా, ఎందుకు అలా చెప్తున్నారు మనం అడగలేం కదా.
అదేవిధంగా అమ్ముకునేవాడు కూడా 10 మంది ముస్లిం సోదరుల నుంచి మార్కెట్ పెరుగుతుందని అలా ఆ మాట చెప్తున్నాడు. దానికి అభ్యంతరం ఉంటే అభ్యంతరం మానేస్తారు, మానేస్తే ఆయనే మార్చుకుంటాడు. మీకు అంత అభ్యంతరం ఉంటుంది, దాని మీద మేము మాట్లాడాల్సింది ఏమీ లేదు. హ్యాపీ ఉగాది సార్. థ్యాంక్ యూ అండి. హ్యాపీ రంజాన్, హ్యాపీ ఉగాది కూడా ఉంది, ఉగాది. అదే హ్యాపీ ఉగాది, హ్యాపీ శ్రీరామనవమి కూడా దగ్గరలో ఉంది, అది కూడా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, జై భారత్.